ఇప్పుడు మేకప్ అనేది చాలా కామన్ అయిపోయింది. మనమందరం మేకప్ యూజ్ చేస్తుంటాం కదా. మేకప్ వేసుకోవడానికి చాలా మంది బ్రష్లను వాడుతూ ఉంటారు. మరి మేకప్ వేసుకోవడానికి వాడే మేకప్ బ్రష్లను మనం ఎంతవరకు క్లీన్గా ఉంచుకుంటున్నాం? మేకప్ బ్రష్ క్లీన్ గా ఉంటేనే కదా మనకు మేకప్ అనేది కరెక్ట్ గా సెట్ అవుతుంది. మనం మేకప్ రెగ్యులర్ గా అప్లై చేస్తుండడం వల్ల మేకప్ బ్రష్లను రెగ్యులర్ గా యూజ్ చేస్తుంటాం. ఇలా రెగ్యులర్ గా మేకప్ బ్రష్లను యూజ్ చేసడం వల్ల మనం అప్లై చేసే మేకప్ ప్రోడక్ట్ అనేది ఆ బ్రష్లపై అలానే ఉండిపోతుంది. మేకప్ బ్రష్లను మనం క్లీన్ చేయకుండా అలానే యూజ్ చేస్తూ ఉండడం వల్ల మన మేకప్ ప్రోడక్ట్స్ అనేది బ్రష్ పై ఉండిపోతుంది కదా. ఇలా బ్రష్ పై ఉండే మేకప్ ప్రోడక్ట్స్ వల్ల బ్రష్ అనేది జిడ్డుగా మారి మురికిగా అయిపోతుంది. అయినా మనం బ్రష్లను క్లీన్ చేయకుండా అలానే వాడుతుంటాం. కానీ మేకప్ బ్రష్లను ప్రతి 2 వారాలకు ఒకసారి క్లీన్ చేస్తూ ఉండాలి. లేకపోతే ఆ బ్రష్ పై ఉండే దుమ్ము, ధూళి, మృతకణాలు అన్ని బ్యాక్టీరియాతో కలిసి మళ్ళీ మనం మేకప్ చేసుకున్నప్పుడు ఆ బ్రష్ వల్ల మళ్ళీ మన స్కిన్ పై చేరుతాయి. ఇలా మళ్ళీ మన స్కిన్ పై చేరడం వల్ల మన స్కిన్ కి అలర్జీస్, ఇన్ఫెక్షన్స్ అనేది వస్తాయి. అలానే మనం బ్రష్లను క్లీన్ చేయకుండా యూజ్ చేస్తుండడం వల్ల మన స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది. దానికి కారణం మనమే కదా. అందుకని ఇప్పటి నుంచైనా మన స్కిన్ మనకు హెల్తీగా బాగుండాలి అంటే ఇప్పటి నుంచి మీరు యూజ్ చేస్తూ ఉండే మేకప్ బ్రష్లను క్లీన్ చేస్తూ ఉండండి రెగ్యులర్ గా. ఆ మేకప్ బ్రష్లను ఎలా క్లీన్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు అయితే నేను చెప్తాను. ఏం లేదండి, మన ఇంట్లో హ్యాండ్ వాష్ లేదా షాంపూ ఉంటుంది కదా, దీంతోనే మనం మేకప్ బ్రష్లను క్లీన్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మన అరచేతిలో హ్యాండ్ వాష్ లేదా షాంపూని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత షాంపూతో మేకప్ బ్రషెస్ ని సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత వేడి నీటితో కడిగి వాటర్ అంతా దులిపి ఆరబెట్టాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకొని, మేకప్ బ్రష్ ని మనం హాట్ వాటర్ లో వాష్ చేస్తున్నప్పుడు మేకప్ బ్రష్ బ్రిస్టిల్స్ ని మాత్రమే మునిగేలా చేసుకోండి. బ్రిస్టిల్స్ వెనుక భాగం వాటర్ లో మునగకూడదు. హాట్ వాటర్ లో మేకప్ బ్రిస్టిల్స్ మునిగితే ఏమవుతుందంటే బ్రష్ అనేది లూజ్ అయిపోతుంది. కాబట్టి ఓన్లీ బ్రిస్టిల్స్ మాత్రమే మునిగేలా చూసుకోండి. ఇలా మనం మేకప్ బ్రష్ ని షాంపూ అండ్ హాట్ వాటర్ యూజ్ చేసి మనం ఈజీగా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు. లేదా మార్కెట్ లో దొరికే క్లెన్సింగ్ ఆయిల్ తో కూడా మేకప్ బ్రష్ ని క్లీన్ చేసుకోవచ్చు. ఇలా మేకప్ బ్రష్ లను రెగ్యులర్ గా క్లీన్ చేస్తూ ఉండండి. అలానే మీ స్కిన్ ని కాపాడుకోండి. మేకప్ బ్రష్ అనేది క్లీన్ గా ఉండడం వల్ల మనకు మన స్కిన్ పై మేకప్ కూడా కరెక్ట్ గా అప్లై అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేకప్ వేసుకునే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి.